హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే 5 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన రేవంత్ రెడ్డి ఈరోజు తిరిగి రాష్ట్రానికి రానున్నారు. వరంగల్లో జరిగే ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి, అదేవిధంగా వివిధ సమీక్షలు నిర్వహించడానికి రాబోతూ ఉన్నాడు. మరోవైపు ఏదైతే మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా పిసిసి అధ్యక్ష మార్పు విషయంగా 5 రోజుల పాటు అధిష్టానంతో చర్చించి అయినప్పటికీ కూడా ఇంకా కొలిక్కి రాలేదు అంశం అనేది. మరోవైపు ఏదైతే దానం నాగేందర్, అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రి పదవి ఆశించి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిందో వాళ్లకు కాంగ్రెస్ అధిష్టానం జలకిచ్చింది. ఏదైతే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వారికి మాత్రమే మంత్రి పదవులు ఇస్తామని చెప్పడంతో వారి ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది. వాళ్ళు మంత్రి ముఖ్యంగా హైదరాబాదుకు సంబంధించి హైదరాబాదులో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవకపోవడంతో తాను ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరితే మంత్రి పదవి పక్కా అని చెప్పి, మరోవైపు ఎంపీ ఎన్నికల్లో నెగ్గడం అసాధ్యమని తెలిసినా కూడా కాంగ్రెస్ కోసం త్యాగం చేసి మంత్రి పదవి లభిస్తుందని ఆశించిన దానం నాగేందర్కు తీవ్రంగా చుక్కెదురైనట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా 70 ఏళ్ల వయసులో కూడా పార్టీ మారిన పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రి పదవిని ఆశించిండు. ఇప్పటికే బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాటు ఆయనను మంత్రిగా, అదేవిధంగా స్పీకర్గా గౌరవించింది. అదే స్థానంలో ఆయనను గౌరవిస్తారని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చి ఆయనను పార్టీలో చేర్చుకున్నప్పటికీ కూడా అధిష్టానం మాత్రం ససేమిరా అన్నట్టుగా తెలిసింది. ఏదైతే బీఆర్ఎస్ నుంచి వచ్చే వారికి మంత్రి పదవులు ఇవ్వడానికి సుముఖంగా లేము అని చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఒకవైపు ఏదైతే కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించి జాతీయ స్థాయి నాయకుడు రాహుల్ గాంధీ అదాని మీద తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ రాష్ట్రంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉన్నది. ప్రైవేటు పరం చేయడానికి కరెంటును ఆదాని చేతికి అప్పగించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పాదబస్తీలో ఏదైతే అక్కడ అండర్ గ్రౌండ్ కరెంటు లైన్లు వేయడం, అదేవిధంగా వసూళ్ల ప్రక్రియను కూడా ముంబై తరహాలో ఇక్కడ ఆదాని చేతికి కట్టబెట్ట ఉన్నది. క్రమంగా కరెంటును ప్రైవేటు పరం చేస్తారని చెప్పి కూడా విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏదైతే పాదబస్తీలో 60% మించి బిల్లులు వసూలు కావడం లేదని, అందుకే ఆదానికి అప్పచెప్పినట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి సమర్థించుకుంటున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే రాహుల్ గాంధీ ఆదానికి వ్యతిరేకం కాదని, ఆదానికి ఇక్కడ అడ్డగోలుగా పనులు కట్టబెట్టడం పైనే వ్యతిరేకిస్తున్నాడని, ఆదాని దగ్గర బోలెడని డబ్బులు ఉన్నాయని, అవన్నిటిని ఇక్కడ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తా అని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి సమర్థించుకుంటున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రికలో దొంగల కలిసేటోళ్ళ గురించి బాధలేదు, వాళ్ళు పార్టీని ప్రభావితం చేయలేరు, మెరికల్ లాంటి నేతలను తయారు చేద్దాం, తెలంగాణ కళలను నెరవేర్చేది మనమే, రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం, నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం, ఎర్రవెల్లిలో నేతలతో సమావేశం అని చెప్పి గత 4-5 రోజుల నుంచి ఇక్కడ ఏదైతే ఫామ్ హౌస్లో ఉన్నాడో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్, దానికి ఫామ్ హౌస్కు సందర్శకుల తాకిడి తీవ్రంగా వస్తూ ఉన్నది. రోజు రోజుకు అభిమానులు ఆయనను కలిసి సంఘీభావం ప్రకటిస్తున్న పరిస్థితి. ఒకవైపు ఇక్కడ ఎమ్మెల్యేలు కలుస్తూ ఉంటే తర్వాత ఈ రకంగా వెళ్ళిపోయే వాళ్ళు మాత్రం ఒక్కొక్కరుగా వెళ్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. నిన్న రోజున కాలే యాదయ్య చేవెళ్ళ ఎమ్మెల్యే ఎవరో ఉన్నాడో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితిని మనం గమనించవచ్చు. అయినప్పటికీ కూడా కేసీఆర్ మొక్కవోని ధైర్యంతో ఏదైతే ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నాడు. పోయేవాళ్ళు ఓని దొంగలలో కలిసేటోళ్ళు ఏమవుతారు, రాబోయే భవిష్యత్ అంతా బీఆర్ఎస్దే, మనకు మెరికల్ లాంటి కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నాయకులుగా తయారు చేసుకుందామని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ కింద జ్యుడిషియల్ కమిషనర్ జస్టిస్ నరసింహారెడ్డి పలుమార్లు తన పరిధిని అతిక్రమించారు, తప్పు జరిగినట్టు విచారణకు ముందే మీడియాతో వ్యాఖ్యలు, నిజ నిర్ధారణకు ముందే నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తున్నది. హైకోర్టులో కేసీఆర్ తరపు లాయర్ ఆదిత్య సోంది వాదన అని చెప్పి ఏదైతే ఇక్కడ జ్యుడిషియల్ ఏదైతే పవర్ మీద వేసిందో జ్యుడిషియల్ కమిషన్, దాన్ని రద్దు చేయాలని చెప్పి కేసీఆర్ వేసిన పిటిషన్ మీద నిన్నటి రోజున వాదనలు జరిగినాయి. ఇక్కడ ఎంక్వైరీ కమిషన్ యాక్టు కింద జ్యుడిషియల్ కమిషన్ ఎట్లా వేస్తారని చెప్పి, అదేవిధంగా ఎంక్వైరీకి ముందే నరసింహారెడ్డి తన పరిధిని పలుమార్లు దాటిండు. ఇక్కడ ఎంక్వైరీ పూర్తి కాకముందే తనను దోషిగా పేర్కొన్నట్టుగా మీడియాతోటి మాట్లాడిన అంశాల మీద తన అభ్యంతరాలను వ్యక్తం చేసిండు ఆయన తరపు లాయర్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆయారాములకు పదవులు లేవు, కాంగ్రెస్ బీఫామ్పై గెలిచిన వారికి మాత్రమే మంత్రివర్గంలో చోటు, కేబినెట్ విస్తరణ, పిసిసి అధ్యక్షుడిపై ఒకేసారి నిర్ణయం, ఎన్నికల్లో ఓడిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వం,
ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయారాములకు పదవులు లేవంటే ఏదైతే మరి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మంత్రి పదవి ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారో వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చేది లేదని చెప్పి మరి అధిష్టానం తేల్చి చెప్పింది. 5 రోజులు జరిగిన మరి చర్చల సందర్భంగా దాంతో నిన్న రోజున మీడియాతోటి రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి సికింద్రాబాద్ నుంచి మరి మొన్నటి రోజున ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ ఆయన ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు. మరి హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం లేదు మంత్రివర్గంలో, తాను చేరితే తనకే మంత్రి పదవి వస్తుంది, తనకు మరి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మన కాంగ్రెస్ నుంచే వచ్చిన వ్యక్తిని కాబట్టి తనను ఆదరిస్తారని చెప్పి ఆయన మరోవైపు సికింద్రాబాద్లో తాను గెలవనని తెలిసినప్పటికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగం చేసినా అని మరి త్యాగం చేసినట్టు ఇక్కడ నిలిచిపోతుంది, అది నాకు మంత్రి పదవికి ప్లస్ అవుతుందని చెప్పి ఆశించి మొన్నటి రోజున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన దానం నాగేందర్ మరి మంత్రి పదవి ఆశిస్తూ ఉన్నాడు. అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి 70 ఏళ్ల వయసులో కూడా మరి ఇక్కడ పార్టీ మారిండు, మరి తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది, ఇదే తనకు చివరి ఎన్నిక, తన తర్వాత తన వారసుని రంగంలోకి దింపుకోవడానికి మరి దానికి పటిష్టంగా ఉండాలంటే తాను ఇప్పుడు మంత్రి పదవిలో ఉన్నట్టయితే మరి తన కొడుకును రేపు ప్రమోట్ చేసుకోవచ్చు అనే ఆలోచనతోటి చేరిన పోచారం రెడ్డి ఇద్దరికి కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం జిల్లకిచ్చింది, ఖచ్చితంగా మంత్రి పదవులు ఇచ్చేయాలని తేల్చి చెప్పడంతో పాటు స్వయంగా రేవంత్ రెడ్డి ద్వారానే మరి ప్రకటింపజేసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. 4 రోజుల్లో రుణమాఫీ మార్గదర్శకాలు, బంగారంపై తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదు, రాష్ట్రంలో కరెంటు కోతలు లేవు, బడ్జెట్ తర్వాత మండలాలు డివిజన్ల మార్పుపై కమిషన్, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి అని చెప్పి 4 రోజులలో మరి రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు చేస్తారని చెప్పి ప్రధానంగా ప్రచురించింది. ఇక ఆదానికి మన పవర్, విద్యుత్ ప్రైవేటీకరణ దిశగా రేవంత్ సర్కార్ అడుగులు, పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ పాత బస్తీ బిల్లింగ్, దశల వారీగా సరఫరా వ్యవస్థ ప్రైవేటీకరణకు యోచన, అదే జరిగితే రాష్ట్రంలోని ప్రభుత్వ డిస్కంలకు ఉరితాడే, ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యుత్ రంగ నిపుణులు అని చెప్పి ఏదైతే ఆదానిని టార్గెట్ చేసుకుంటూ ఇక్కడ ప్రధాని మోదీ ఆదానికి అదేవిధంగా అంబానికి ఆస్తులను దోచిపెడతా ఉన్నాడని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం పదే విమర్శలు చేస్తూ ఉన్నదో ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం అందు విరుద్ధంగా మరి ఇక్కడ ఆదానికి ఇక్కడ పవర్ను కట్టబెడతా ఉన్నది. మరి ఇక్కడ దీన్ని బట్టి మరి ఇక్కడ రాహుల్ గాంధీ ఏం చెప్తాడనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏదైతే మరి ఆదాని అనేటైనకు అప్పనంగా దోచిపెడతా ఉన్నారంటే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం చేసేదేంది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసేదేందనే విమర్శలు కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక మరోవైపు దశల వారీగా మరి ఇక్కడ విద్యుత్తును ప్రైవేటీకరించడానికి, తద్వారా ఉచిత విద్యుత్తు కూడా మంగళం పాడడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ ఉన్నదని చెప్పి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా విద్యుత్ డిస్కంలో కూడా అవి మరి పూర్తిగా డీలా పడే పరిస్థితి ఉన్నదని చెప్పి ప్రధానంగా ఇక్కడ వార్త ప్రచురించింది. విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఫ్రాంచైజీలుగా మరి ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తుంది, 1000 కోట్లతో ఏర్పాటైన విద్యుత్ పంపిణీ వ్యవస్థలపై గుత్తాధిపత్యం ఆదానిదే అవుతుంది, లైన్లు పంపిణీ వ్యవస్థ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తాయి, ఉచిత విద్యుత్ అందకుండా పోతుంది, ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు కనెక్షన్లు పొందే వీలుండదు, కృత్రిమ డిమాండ్ సృష్టించి సొమ్ము చేసుకునే ప్రమాదం లేకపోలేదు, ఏదైనా సమస్య తలెత్తితే సర్వీస్ ఛార్జ్ భారం పడవచ్చు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే రోజులు వచ్చిన ఆశ్చర్యం లేదు, పాత బస్సులు మొదలై రాష్ట్రమంతటా ఇవే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నది అని చెప్పి ఆల్రెడీ ప్రైవేట్గా చేయడానికి మన విద్యుత్ రంగ సంస్థలన్నిటినీ నిర్వీర్యం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని చెప్పి ఇక్కడ ఆందోళనలు వ్యక్తమవుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. రియల్ డమాల్, 3 నెలలుగా పడిపోయిన ఇండ్ల విక్రయాలు, మొదటి త్రైమాసికంతో పోలిస్తే 23% తగ్గుదల, ఏకంగా 40% తగ్గిన కొత్త ప్రాజెక్టుల ప్రారంభం, మరోవైపు ఢిల్లీ ముంబైలో భారీగా అమ్మకాల వృద్ధి, హైదరాబాద్ రియాలిటీపై అన్రాగ్ నివేదికలో వెల్లడి అని చెప్పి ఇక్కడ మరి ఏదైతే కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేటు పూర్తిగా మరి దెబ్బతిన్నదనడానికి ఇక్కడ ప్రధానంగా మనం గమనించవచ్చు. 3 నెలలుగా ఇండ్ల విక్రయాలు కూడా పడిపోయినాయి, మరి మొదటి త్రైమాసికంతో పోలిస్తే ఇంకా 23% తగ్గుదల జరిగింది, మరి ఏకంగా 40% తగ్గిన కొత్త ప్రాజెక్టుల ప్రారంభం అని చెప్పి ఇక్కడ మరి రియల్ డమాల్ అని చెప్పి ప్రధానంగా వార్తను ప్రచురించింది. జూలై 18 నుంచి డిఎస్సి, ఆగస్టు 5 వరకు పరీక్షలు షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ, డిఎస్సి షెడ్యూల్ను మార్చుతూ పాఠశాల విద్యాశాఖ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు సిబిటి విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. గతంలో జూలై 15 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించిన విద్యాశాఖ తాజాగా షెడ్యూల్ను మారుస్తూ 18 నుంచి ఆగస్టు 5 వరకు మరి నిర్వహిస్తామని కొత్తగా షెడ్యూల్ రిలీజ్ చేసిందని చెప్పి మరి ఏదైతే మెగా డిఎస్సి కోసం ఇక్కడ నిరుద్యోగులు మరి ఆందోళన చేస్తూ ఉన్నారో దాన్ని ఏదిని కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం ఏదైతే 11,062 పోస్టులకు మరి ఏదైతే డిఎస్సి వేసిందో దాన్నే యథాతథంగా షెడ్యూల్ మారుస్తూ మళ్ళీ మరి ఇక్కడ
డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసింది. మరి ఒకవైపు తాము అధికారంలోకి రాగానే మొదటగా మెగా డిఎస్సి వేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా మరి కృషి చేయలేదు. అదేవిధంగా ఇప్పటి వరకు నిరుద్యోగులందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి, వాళ్ళకు స్పష్టమైన హామీలు కానీ అదేవిధంగా ఏదైతే మరి గ్రూప్ 1కు సంబంధించి 1:100ను పిలవాలని చెప్పిన వాళ్ళ డిమాండ్ను పట్టించుకోవడం లేదు. జాబ్ క్యాలెండర్కు సంబంధించిన ఆ ఊసే లేకుండా పోయింది. అదేవిధంగా ఏదైతే గ్రూప్ 2 పోస్టులు పెంచాలని, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నా కూడా మరి నిరుద్యోగుల డిమాండ్లను పక్కన పెట్టి ఆయన ఏదైతే మరి ఇక్కడ కాంగ్రెస్లో ఉన్న నిరుద్యోగులకు మరి మంత్రి పదవుల కోసమే కసరత్తు చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే పిసిసి అధ్యక్షునిగా ఇంకొకరికి కొలువు ఇవ్వడానికి మరి కసరత్తు చేస్తున్నారు, కానీ ఏదైతే తమ ఎన్నికల్లో విజయానికి కారకులైందో మరి ఆ నిరుద్యోగుల పట్ల మాత్రం మరి ఇక్కడ రేవంత్ రెడ్డి పట్టించుకున్న పాపాన లేదు. మరి అదేవిధంగా ఏదైతే ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టినాం, మరి ఇక్కడ ప్రజాభవన్గా మార్చినాం, అందరికీ వెల్కమ్ అని చెప్పి ఆయన మాత్రం పోయి జూబ్లీ హిల్స్లో ఉండి దాని చుట్టూ మాత్రం గేటు పెట్టుకున్న పరిస్థితి. సీఎం ఇంటి వద్దకు మరి నిరుద్యోగులు కానీ ఉద్యోగ అభ్యర్థులు కానీ మరి విద్యార్థులు కానీ ఎవరిని కూడా అటు రాకుండా ఇనుప కంచెలు వేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టుగా ఉన్న రేవంత్ రెడ్డి పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కుప్పకూలిన పైకప్పు, క్యాబ్ డ్రైవర్ మృతి, 6 గాయాలు. టెర్మినల్ 1 వద్ద ఘటన, విమానాల రద్దు, మోదీ ప్రభుత్వ అవినీతి కారణమన్న విపక్షాలు. పూర్తి కాకముందే ప్రారంభించారని ఆరోపణ, ప్రధాని ప్రారంభించింది ఇది కాదంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వివరణ అని చెప్పి నిన్న రోజున ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మరి ఇక్కడ పైకప్పు కూలి ఒక క్యాబ్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఏదైతే మరి టెర్మినల్ 1 వద్ద జరిగిన ఈ ఘటన మరి ఇక్కడ ఏదైతే పూర్తి కాకముందే ఆగమేఘాల మీద మరి ఎందుకు దాన్ని ప్రారంభించిండ్రు, దానికి మరి ఏదైతే వీళ్ళ అత్యుత్సాహమే కారణమని ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తుండగా మరి ప్రధాని ప్రారంభించింది అక్కడ కాదు అని చెప్పి నిన్న విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వివరణ ఇచ్చిన అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే సీఎం వర్సెస్ మంత్రులు, కోమటిరెడ్డిని బదనాం చేస్తున్న రేవంత్ రెడ్డి, జగన్ ఇంటికాడి అంశంపై రేవంత్ కామెంట్స్, మంత్రి వెంకటరెడ్డి ఆదేశాలతోనే కూల్చివేతలు, మంత్రి పొంగులేటి రాయబారంతో నిలిపివేత, సీఎం శాఖలో మంత్రి పెత్తనంపై విమర్శలు, మీడియా చిట్చాట్లో రేవంత్ కేబినెట్ విస్తరణపై సీఎం డిప్యూటీ తలో మాట అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ సీఎంకును మంత్రులకు అగాధం ఏర్పడతా ఉన్నదని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది తెలంగాణ దినపత్రిక. మరి ఏదైతే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఉన్నాడో ఆ జగన్కు సంబంధించి ఇక్కడ హైదరాబాద్లోని లోటస్ పాండ్లో నివాసం వద్ద మరి రోడ్డుకు అడ్డంగా మరి రోడ్డును ఆక్రమించి మరి అక్రమ నిర్మాణాలు జరిగినాయని చెప్పి వాటిని కూల్చివేసిరు. ఆ కూల్చివేతలు తీవ్ర విమర్శల పాలైనాయి. దానికి సంబంధించి మరి అక్కడ సమీపంలో ఉండే మంత్రులే మరి దీనికి ప్రధాన కారణం వాళ్ళే దగ్గరుండి చేయించిందని చెప్పిన నేపథ్యంలో మరి అక్కడ ఉన్న అధికారిని ఎవరైతే ఉన్నారో ఆయన ఆగమేఘాల మీద బదిలీ చేసిరు. అనంతరం జరిగిన పరిణామాలలో మొన్నటి రోజున ఐఏఎస్ల బదిలీలో భాగంగా ఆయనకు ప్రమోషన్ ఇచ్చిన అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. ఈ నేపథ్యంలో మరి దాని మొత్తానికి కారణం పూర్తి స్థాయిలో కోమటిరెడ్డి అని చెప్పి ఒకవైపు మున్సిపల్ శాఖ మరి ఇక్కడ మంత్రి ఏదైతే ముఖ్యమంత్రి చేతిలో ఉన్నది అయినప్పటికీ రోడ్లు భవనాల శాఖ మంత్రి మరి ఆయన స్వయంగా అధికారులను ఆదేశించి కులగొట్టించిండని చెప్పి దానికి సంబంధించి మరి ఏపీ మాజీ మంత్రి ఒకరు ఆయనకు 10-20 సార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే చివరికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా వాళ్ళు ఆయనకు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫోన్ చేయించి ఆపించారని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి నిన్న పేర్కొన్నట్టుగా ప్రచురించింది తెలంగాణ దినపత్రిక. అంటే మంత్రులను బదనాం చేసే ప్రక్రియలో మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఒక్కొక్కరిని మరి ఇక్కడ వాళ్ళను డిఫేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడని చెప్పి ఆ అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. అదేవిధంగా ఏదైతే క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఇటు ముఖ్యమంత్రి అటు డిప్యూటీ మరి తలో మాట మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి అసలు దాని మీద చర్చలే జరగలేదు, మేము వచ్చింది ఆ అంశం మీద కాదు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధుల సేకరణ కోసం మంత్రులను కలవడానికి వచ్చినాం అని చెప్తున్న పరిస్థితి. మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధిష్టానంతో చర్చలు పూర్తయినాయి, త్వరలో కేబినెట్ విస్తరణ జరుగుతుందని చెప్పి మరి చెప్తున్న నేపథ్యంలో కేబినెట్ విస్తరణ కూడా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏందని చెప్పి కూడా విమర్శలు వెలువడుతున్న అంశాన్ని మనం గమనించవచ్చు. టీడీపీ వల్లే కాంగ్రెస్ గెలిచింది, తెలంగాణలో గెలుపుపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు. తెలుగుదేశం పార్టీకి 10% ఓటు బ్యాంక్ ఉంది, వాళ్ళు పోటీలో ఉంటే మాకు నష్టం జరిగేది, మేము అధికారంలోకి వచ్చి ఉండే వాళ్ళం కాదు. కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళకే మంత్రి పదవులు, రుణమాఫీకి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు, త్వరలోనే రుణమాఫీపై తుది ప్రకటన.
మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి మరి ఇక్కడ టీడీపీ మీద ఉన్న అభిమానాన్ని, తన గురువు మీద ఉన్న అభిమానాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి మరోసారి చాటుకున్నాడు. ఏదైతే టీడీపీ వల్లనే కాంగ్రెస్ గెలిచింది, టీడీపీకి 10% ఓటు బ్యాంక్ ఉన్నది, ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్కు డైవర్ట్ అయిందని, అంటే నేను నిలబడడం మూలంగానే నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పి మరి ఇక్కడ సంకేతం వెళ్ళడం మూలంగానే టీడీపీ అంతా కూడా నాకు అండగా నిలవడం కోసం ఆ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్కి వచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి మరి పరోక్షంగా టీడీపీ ఓటు బ్యాంకును నేను తీసుకురావడం వలన ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పి చెప్పకనే చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు ఇక్కడ ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మరి ఇక్కడ పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో ఆయన మరి నాకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తాడు అని చెప్పి ఆయన చెప్పకనే చెప్తూ మరి ఆయనతోటి అభివృద్ధిలో పోటీ పడతామని కూడా చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు ఏదైతే ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి ఇంటి ముందట తెలుగుదేశం జెండాలతోటి అక్కడ ర్యాలీ జరిగిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ నేపథ్యంలో మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకును అంతా కూడా నా ద్వారానే కాంగ్రెస్కు తీసుకొచ్చిన ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నదంటే మరి కారణం టీడీపీకి సంబంధించిన 10% ఓటు బ్యాంకు, ఆ 10% ఓటు బ్యాంకు కాంగ్రెస్కి వచ్చిందంటే దానికి కారణం నేను ఈరోజు నా సొంత రెక్కల కష్టంతో మాత్రమే కాంగ్రెస్ను అధికారంలో తీసుకొని స్వయంగా నేను ఇక్కడ ముఖ్యమంత్రిగా ఎదిగినా అని చెప్పి చెప్పకనే చెప్పిండు రేవంత్ రెడ్డి అనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక పార్టీనే నాయకులను తయారు చేస్తుంది, నాయకులు పార్టీని ప్రభావితం చేయరు, యువనేతలను పార్టీ సృష్టిస్తుంది. పార్టీ నేతలకు స్పష్టం చేసిన కేసీఆర్ ఆత్మీయ సమావేశాలకు 3 రోజుల విరామం అని చెప్పి మరి ఇక్కడ 4-5 రోజుల నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు మరి వస్తున్న కార్యకర్తలను మరి అదేవిధంగా అభిమానులను ఉద్దేశించి ఆయన నిన్న రోజున మాట్లాడిండు. పార్టీనే నాయకులను తయారు చేస్తే తప్ప నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక నేను ముఖ్యమంత్రి అవుతా, 10 ఏళ్లలో నేనే పీసీసీ చీఫ్, మనసులో మాట చెప్పిన జగ్గారెడ్డి అధిష్టానానికి కట్టుబడి ఉంటా, అటెండర్ పోస్ట్ ఇచ్చినా చేస్తా. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి తన మనసులో మాట బయటపెట్టారు. రానున్న 10 ఏళ్లలో పీసీసీ చీఫ్ అవుతానని, ఆ తర్వాత ముఖ్యమంత్రిని కూడా అవుతానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ పదవి మార్పు గ్యారంటీ అని తేలడంతో ఆయన ఢిల్లీ చేరుకున్నారు. పీసీసీ చీఫ్ పదవి ఎవరికి ఇచ్చినా సపోర్ట్ చేస్తారని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం తనకు గాంధీ భవన్లో అటెండర్ పదవి ఇచ్చినా మరి ఆ పదవిని నెరవేరుస్తా అని చెప్పిన పరిస్థితి. మరి ఏదైతే ఇంకా 10 ఏళ్లకు పీసీసీ చీఫ్ అవుతా అని చెప్తున్న పరిస్థితి, అదేవిధంగా ముఖ్యమంత్రి అవుతున్నా అని చెప్తున్న పరిస్థితి. 10 ఏళ్లకు రాముడేటో రాకాశేటో మరి 10 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి కోరుకుంటా ఉన్నాడు జగ్గారెడ్డి. అంటే ఆయన ఓపికకు మనందరం సలాం చేయాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే 6 నూరవకుండా వలసల అడ్డుకట్టపై బీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్, అధికార పార్టీ వలలో నేతలు ఎమ్మెల్యేలు ఇప్పటికే కారు దిగిన 68 మంది ఎమ్మెల్యేలు, కేకే కడియం, ఇంద్రకరణ్ లాంటి ముఖ్య నేతలు జంపు పదవులు అనుభవించిన నేతలే వెళ్తుండడంతో శ్రేణుల్లో అయోమయం. ఎమ్మెల్సీలతో పాటు మరింత మంది నేతలపై కాంగ్రెస్ దృష్టి, కేసీఆర్ అప్రమత్తం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో లంచ్లు, భేటీలు, ద్వితీయ తృతీయ శ్రేణి నేతలతో వరుస సమావేశాలని చెప్పి 6 నూరవకుండా అని ఏదైతే మరి ఇక్కడ 6 ఎమ్మెల్యేలు ఇక్కడ కారు దిగిన పరిస్థితి. నిన్నటి రోజున ఏదైతే కాళ యాదయ్య మరి కాంగ్రెస్ పార్టీలో చేరిండు, ఆయనతో కలుపుకొని 6 మరి దిగిండు. ఇంకా మరీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఇక్కడ కేసీఆర్ వలసలకు అడ్డుకట్ట వేయడానికి రంగంలోకి దిగిండు అని చెప్పి మరి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది సాక్షి దినపత్రిక. ఇక ఫిరాయింపుదారులకు పదవులు ఉండవు, కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వారికే పదవులు అని చెప్పి రేవంత్ రెడ్డి ద్వారా నిన్న అధిష్టానం మరి ఇక్కడ కీలకంగా ఒక ప్రకటన చేయించింది ఆయనతోటి. మరి ఎవరైనా మంత్రి పదవి మీద ఆశలతోటి రావద్దు, పార్టీలకు మరి ఖచ్చితంగా మంత్రి పదవులు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పిన అంశంతో మరి దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డిల భవిష్యత్తు మీద నీళ్ళు అనుకునే వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్టయిందనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. పార్లమెంట్లో నీటి రగడ, 10 ఏళ్లలో అక్రమాలపై వెంటనే చర్చించాలని విపక్షాల డిమాండ్. అంగీకరించని లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, నిరసనలతో ఓరెత్తించిన ప్రతిపక్ష సభ్యులు. ఉభయ సభలు పలుమార్లు వాయిదా. రాజ్యసభలో వెల్లోకి ఖర్గే దూసుకురావడంపై జగదీప్ ధన్ఖడ్ ఆగ్రహం అని చెప్పి మరి ఏదైతే నీటికి సంబంధించి మరి ఇక్కడ లీకేజీలు జరిగినాయి అని చెప్పి ఇప్పటికే బీహార్, గుజరాత్, మరి జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో అరెస్టుల పర్వం కొనసాగుతున్నప్పటికీ ఇంకా నీటి మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం. మరి దాని మీద పార్లమెంట్లో చర్చించాలని చెప్పి ఇక్కడ లోక్సభలో, రాజ్యసభలో విపక్షాలు ఆందోళన చేసినా కూడా మరి ఇక్కడ స్పీకర్ కానీ అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ కానీ మరి అనుమతి ఇవ్వని పరిస్థితితోటి విపక్షాలన్నీ కూడా మరి వెల్లోకి దూసుకెళ్ళి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. రూట్ మారిన జర్నీ అదే.
ధరణి దరఖాస్తుల పరిష్కారంలో ఒక్కడుగే ముందుకు. ఏ దరఖాస్తు వచ్చినా తహసీల్దార్ కనబడే ఆప్షన్ అందుబాటులోకి. మిగిలిన ప్రక్రియ అంతా యథాతథం. తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు చక్కర కొట్టాల్సిందే. ఆన్లైన్ ఆఫ్లైన్ పేరిట మొత్తం 4 సార్లు కిందికి పైకి తిరగాల్సిందే. ఈ ప్రహసనంలో మార్పు వస్తేనే ధరణి దరఖాస్తులకు శీఘ్ర పరిష్కారం లభించే అవకాశం. నేడు జిల్లా కలెక్టర్లతో ధరణి పోర్టల్పై CCLA వీడియో కాన్ఫరెన్స్ అని చెప్పి ఏదైతే ధరణి విని మరి వెసులుబాటు తీసుకొస్తాం తహసీల్దార్లకే మరి ఇక్కడ లాగిన్ అప్పగించి మరి ఇక్కడ మండలంలోనే మరి ఆ దరఖాస్తుల ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఫిర్యాదుల ప్రక్రియను మరి పరిష్కారం లభించే దిశగా మరి ప్రయత్నాలు చేస్తామని చెప్పిన సర్కారు మరి ఆచరణలో మాత్రం చేయడం లేదు. రూటు మారింది కానీ మరి జర్నీ మాత్రం అదే ఉన్నది. ఏదైతే ఇంతకుముందు తహసీల్దార్లకు కనబడకపోయేది ఆప్షన్ ఇప్పుడు కనబడుతుంది అంతే తప్ప మళ్ళీ కలెక్టర్ చుట్టూ తిరగాల్సిందే. ఒక దరఖాస్తు ప్రక్రియ పరిష్కారం కావాలనంటే మరి ఇక్కడ ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి వస్తుంది. మీ సేవకి వెళ్ళి తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కలెక్టర్ వద్దకు వెళ్ళి ఇటు ఆన్లైన్ ఇటు ఆఫ్లైన్ 4 సార్లు చక్కర్లు కొడితే తప్ప ఒక సమస్యకు పరిష్కారం లభించే అవకాశం లేదు. మరి దీని మీద పునఃసమీక్షించాలని చెప్పి మరి ఇక్కడ సాక్షి దినపత్రిక ప్రధానంగా ప్రచురించిన అంశాన్ని గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు అని చెప్పి ఇక్కడ కుండబద్దలు కొట్టిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. ఇక విలీనం దాకా చేరికలు 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరగానే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం. గతంలో కేసీఆర్ అమలు చేసిన వ్యూహమే. బీజేపీకి ఛాన్స్ లేకుండా కాంగ్రెస్ కార్యాచరణ అధిష్టానాన్ని ఒప్పించిన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి ఏదైతే ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు చేసిందో ఆ సంఖ్యను 26 మందికి చేరుస్తా అని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి అధిష్టానానికి హామీ ఇచ్చినట్టుగా మరి అదేవిధంగా ఏదైతే గతంలో కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ ఎల్పీలో విలీనమైందో ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేస్తా అని చెప్పి ఇక్కడ మరి అధిష్టానానికి చెప్పిన పరిస్థితి. అదేవిధంగా బీజేపీకి ఛాన్స్ లేకుండా ఏదైతే మరి బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరిని వెళ్లకుండా కట్టడి చేస్తా అని చెప్పి మరి అధిష్టానం తనకు పూర్తి మరి ఇక్కడ స్వేచ్ఛ ఇవ్వాలని ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని చెప్పి కోరిందని చెప్పి ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. మరి ఆంధ్రజ్యోతి రాసింది అని అంటే మరి రేవంత్ రెడ్డి సూచనల మేరకే రాస్తుంది కాబట్టి మరి ఇందులో నిజం ఉండవచ్చు అనే అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇక గ్లాస్ పరిశ్రమలో పేలుడు 5 కార్మికుల దుర్మరణం 10 మందికి తీవ్ర గాయాలు. రంగారెడ్డి జిల్లా బూరుగుల గ్రామ శివారులో ఘోర ప్రమాదం. పేలుడు దాడికి చిత్రమై చెల్లాచెదురైన మృతదేహాలు. మృతులు యూపీ, ఒడిశా, బీహార్ రాష్ట్రాలకు చెందిన వారు. సీఎం రేవంత్ ఆరా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశం అని చెప్పి మరి గ్లాస్ పరిశ్రమ ఏదైతే ఉన్నదో అందులో పేలడంతో 5 కార్మికులు దుర్మరణం పాలైనరు అని చెప్పి మరి దానికి సంబంధించిన అంశాన్ని ప్రచురించింది ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఈనాడు విషయానికి వస్తే కుటుంబానికి 2 లక్షలు పంట రుణమాఫీకి ఇదే ప్రాతిపదిక. బంగారంపై అప్పులకు పథకం వర్తించదు. 4 రోజుల్లో 3-4 రోజుల్లో మార్గదర్శకాలు. దీని తర్వాతే 4000 పింఛన్పై దృష్టి. కాంగ్రెస్ టికెట్పై గెలిచిన వారికే మంత్రివర్గంలో చోటు. రుణాల రీస్ట్రక్చర్తో వడ్డీ భారం తగ్గించుకుంటాం. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి ఏదైతే మరి కుటుంబానికి 2 లక్షలు మాత్రమే అంటే ఇంట్లో భార్య భర్తలు మరి పిల్లల పేర్ల మీద కూడా మరి 2 ఇలా తీసుకున్నట్టయితే ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది. కుటుంబంలో ఒక్కరికే 2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుంది అని చెప్పి దాంతోపాటు ఏదైతే మరి పెన్షన్ మీద కూడా 4000 పెన్షన్కు సంబంధించి కూడా దీని తర్వాత దృష్టి సారిస్తామని చెప్పి 3-4 రోజులలో మరి రుణమాఫీ మీద మార్గదర్శకాలు రిలీజ్ చేస్తామని చెప్తున్న పరిస్థితి. వచ్చే వారంలో కొలిక్కి మంత్రివర్గ విస్తరణ పిసిసి అధ్యక్షుని ఎంపిక వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు అని చెప్పి మరి 5 రోజుల పాటు అక్కడే మంత్రులు ముఖ్యమంత్రి మకాం వేసినా కూడా ఇటు పిసిసి అధ్యక్షునికి సంబంధించి కానీ అదేవిధంగా మంత్రులకు సంబంధించి కానీ మరి ఇక్కడ ఫైనలైజ్ ఇంకా కాలేదు. వచ్చే వారంలో అవుతాయి అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. వీడుతున్న చిక్కుముడులు. ఏకకాలంలో ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణం. కేంద్రం ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత. త్వరలో దక్షిణ భాగానికి జాతీయ రహదారి హోదా. భూసేకరణ వేగవంతానికి అధికారుల కసరత్తు. ప్రాంతీయ రింగ్ రోడ్డు 2 భాగాలను ఒకేసారి నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. వేర్వేరుగా కాకుండా ఏకకాలంలో పనులు చేపట్టడం ఉత్తమని కేంద్రం చేసిన సూచన రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదాన్ని తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలో ఇటీవల జరిగిన సమీక్షలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన సూచనలకు సీఎం రేవంత్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయడంతో పాటు ఆయా అంశాలపై దృష్టి సారించాలని రాష్ట్ర అధికారులకు సూచించినట్టు తెలిసింది. ఉత్తర దక్షిణ భాగాలు కలిపి 350 కిలోమీటర్ల మేర త్రిబుల్-ఆర్ను విస్తరించనున్న విషయం తెలిసిందే. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటుప్పల్ వరకు వేయనున్న 161.59 కిలోమీటర్ల ఉత్తర భాగానికి కేంద్రం 4 ఏళ్ల కిందనే జాతీయ రహదారి హోదా ఇచ్చింది.
దీన్ని నిర్మించేందుకు 4750 ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ కీలక దశలో ఉంది. 1-2 ప్రాంతాలకు సంబంధించి న్యాయస్థానంలో వ్యాజ్యాలు నమోదవగా మిగిలిన ప్రాంతాల్లో తుది దశకు చేరుకుంది అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి 2 భాగాలుగా నిర్మాణం చేస్తా అన్న రోడ్డును ఏకకాలంలో నిర్మాణం చేయాలని చెప్పి కేంద్రం సూచించిన మేరకు మరి ఒకదానికి సంబంధించి దక్షిణ భాగానికి సంబంధించి ఆల్రెడీ జాతీయ హోదా ప్రకటించింది. మరి మిగతా దాన్ని కూడా జాతీయ హోదా ప్రకటించాలని చెప్పిన పరిస్థితి నేపథ్యంలో 2 ఏకకాలంలో నిర్మించాలని, అదేవిధంగా దక్షిణ భాగానికి మరి ఇక్కడ భూసేకరణ పూర్తయితా ఉన్నది. 1-2 చిన్న చిన్న సమస్యలున్నాయి, వాటిని అధిగమిస్తామని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఒకరు పోతే 10 మందిని తీర్చిదిద్దుకుంటాం. పార్టీ నాయకుల గురించి ఆలోచించొద్దు, రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం శ్రేణులతో బారాస అధినేత కేసీఆర్ అని చెప్పి మరి ఇక్కడ కేసీఆర్ 4-5 రోజుల నుంచి ఇక్కడ మరి వస్తున్న అభిమానులతోటి అదేవిధంగా ఎమ్మెల్యేలతోటి తనకు సంఘీభావం ప్రకటిస్తున్న నేతలందరితోటి కూడా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిండు. మరి వాటి నుంచి 3 రోజుల పాటు ఆత్మీయ సమ్మేళనాలకు బ్రేక్ వేసినట్టుగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఢిల్లీ తల్లడిల్లి దేశ రాజధాని నగరంలో వర్ష బీభత్సం 24 గంటల్లో 228 మిల్లీమీటర్ల వర్షపాతం. విమానాశ్రయ పైకప్పు కూలి 1 మృతి, విద్యుద్ఘాతం, నీట మునిగి 4 దుర్మరణం అని చెప్పి నిన్నటి వరకు మరి ఢిల్లీలో తాగునీటికి కటకట ఏర్పడ్డది. మరి తాగునీటి కోసం ఏదైతే మరి ఆప్ మంత్రి ఉన్నదో ఆమె దీక్ష కూడా చేసిన పరిస్థితి. బయట హర్యానా రాష్ట్రం నుంచి మరి నీటిని విడుదల చేయాలని చెప్పి తాగునీటికి కటకట లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె చేసిన పరిస్థితి. దీంతో అనంతరం జరిగిన పరిణామాలను చూస్తే హఠాత్తుగా ఇప్పుడు వర్ష బీభత్సంతో ఢిల్లీ నీట మునిగింది. నిన్నటి వరకు మరి ఇక్కడ అనావృష్టి ఉండే ఇప్పుడు అతివృష్టి అయిపోయింది. ఒకటేసారి వర్ష బీభత్సంతో ఏకంగా ఎయిర్పోర్ట్లకు సంబంధించిన పైకప్పే కూలడం మరి ఇక్కడ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది ఢిల్లీ రాష్ట్రం అంతా కూడా అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. స్థానిక వార్తల విషయానికి వస్తే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 7 నెలలైనా ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగానే పనిచేశాం. 5 ఏళ్లు సహకరించిన జిల్లా అధికారులకు కృతజ్ఞతలు. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో చైర్మన్ పుట్టా మధుకర్. ఎన్నికల సందర్భంగా కేసీఆర్ పాలనపై అబద్ధాలు ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని జెడ్పీ చైర్మన్ పుట్టా మధు స్పష్టం చేశారు. 10 ఎకరాలు ఉన్న రైతులకు రైతు బంధు ఇచ్చి ప్రజల సొమ్మును దుబారా చేశారంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిందని, అయితే జిల్లాలో రాష్ట్రంలో 90% మంది రైతులు 5 ఎకరాల లోపు ఉన్న సన్నకారు రైతులనే లెక్కలు చెబుతున్నాయన్నారు. శుక్రవారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాల్లో జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించిన పుట్టమధు వ్యవసాయంపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం ఆరోపణలు చేసిందని, అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. సర్కార్ పగ్గాలు చేపట్టి 7 నెలలు అవుతున్నప్పటికీ ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని ఆరోపించారు. రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందించడం లేదని, 500 రూపాయల బోనస్ అమలు కావడం లేదని, 2 లక్షల రుణమాఫీ అమలు చేయలేదని అన్నారు. జిల్లాలో ప్రజల సంక్షేమం కోసమే 5 సంవత్సరాలు పనిచేశామన్నారు. వచ్చే నెల 4తో జెడ్పీటీసీల కాలపరిమితి ముగుస్తున్నదని, 5 ఏళ్లలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. 20 సర్వసభ్య సమావేశాలు నిర్వహించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేశామని తెలిపారు. దేశంలోనే జిల్లా పరిషత్ సమావేశం అత్యున్నత సభగా తాను భావిస్తానని అన్నారు. అసెంబ్లీ పార్లమెంట్లో ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే ఉంటారని, జెడ్పీ సమావేశంలో ఎంపీ ఎమ్మెల్యేలు కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొంటారన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయాలి. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధిపై జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ అంశాలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి జిల్లా అధికారులు సభలో వివరించారు. ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయాలని, ధాన్యానికి 500 రూపాయల బోనస్ చెల్లించాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టిన ఓదెల జెడ్పీటీసీ గంటరాములు కోరగా పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి బలపరిచారు. అందరు సభ్యులు అంగీకారంతో తీర్మానాన్ని చైర్మన్ ఆమోదించారు. విద్యాశాఖపై జరిగిన చర్చలో జిల్లాలో ఉన్న నైపుణ్యం, అనుభవం ఉన్న ఉపాధ్యాయుల వివరాలు తెలియజేస్తూ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని సభ్యులు సూచించారు. గతంలో ప్రారంభించిన సీఎం అల్పాహారం పథకంపై సభ్యులు ఆరాధించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాల మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పి కోరారు. అదేవిధంగా ప్రైవేట్ ల్యాబుల్లో పరీక్షలు చేయించుకొని ప్రజల డబ్బు వృధా చేసుకోకుండా చూడాలని
సభ్యులు కోరారు. 5 ఏళ్లు తమకు సహకరించిన జిల్లా అధికారులకు, సిబ్బందికి, మీడియాకు వాళ్ళు కృతజ్ఞతలు తెలిపారని చెప్పి నిన్న రోజున చివరి సర్వసభ్య సమావేశం జరిగింది పెద్దపల్లి జిల్లా పరిషత్కు సంబంధించి. నిన్న రోజున ఎన్టీపీసీ మిలీనియం హాల్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో మరి చివరి సమావేశంలో 20 సమావేశాలు నిర్వహించామని, మరి ఇక్కడ స్థానిక సంస్థలకు సంబంధించి జిల్లా పరిషత్తులో నిర్వహించే సర్వసభ్య సమావేశం అనేది మరి అన్నిటికంటే అత్యున్నతమైనదని, ఏదైతే పార్లమెంట్లో చూసుకున్నట్టయితే ఎంపీలే ఉంటారు, అదేవిధంగా అసెంబ్లీలో చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు. కానీ ఇక్కడ జిల్లా పరిషత్కి వచ్చేటప్పటికి స్థానిక సంస్థల ప్రతినిధులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలతో పాటు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరి రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా పాల్గొనే ఏకైక సభ జెడ్పీ సర్వసభ్య సమావేశం కాబట్టి మరి దీని ద్వారా తీసుకునే నిర్ణయాలు కీలకంగా ఉంటాయి. జిల్లా మరి ఇక్కడ బాగుపడడానికి, జిల్లాకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి స్కోప్ ఉన్న మరి సమావేశం ఏదైనా ఉన్నది అని అంటే అది ఖచ్చితంగా మరి జెడ్పీ మరి సర్వసభ్య సమావేశమే అని చెప్పి మరి ఈ 5 సంవత్సరాల పాటు మరి ప్రజల కోసం పనిచేసిన తీరు మాకు సంతృప్తినిచ్చిందని, మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను మాత్రం నిలబెట్టుకోవడం లేదని, ఆగస్టు 15 లోపు మరి ఖచ్చితంగా రుణమాఫీ చేయాలని, అదేవిధంగా 500 బోనస్ కూడా చెల్లించాలని చెప్పి ఇక్కడ తీర్మానం చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఘనంగా పివి జయంతి వేడుకలు. మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతిని పురస్కరించుకొని శుక్రవారం మరి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన అంశానికి సంబంధించి ప్రధానంగా ప్రచురించింది. ఇదైతే మరి ఇక్కడ మంతనికి సంబంధించి ప్రధాని పివి జయంతి పురస్కరించుకొని స్థానికంగా ఉన్న పివి కాంస్య విగ్రహానికి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ శుక్రవారం పూలమాల వేసి నివాళులర్పించారు. జెడ్పీటీసీ తగరం సుమలత, నేతలు బత్తుల సత్యనారాయణ, ఆరపల్లి కుమార్, వేలుపుల గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున ఏదైతే మరి పివి కాంస్య విగ్రహానికి మంత్రిలో స్వయంగా మరి ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ఏర్పాటు చేసిండు పివి నరసింహారావు విగ్రహాన్ని. ఆ విగ్రహానికి పూలమాలలు వేసి మరి ఘనంగా నివాళులు అర్పించిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అధిష్టానం ఆలోచన చేయాలి. జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్. టీవీకేఎస్ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న రాజిరెడ్డి మరి ఎంపికపై బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచన చేయాలని పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జెడ్పీ చైర్మన్ పుట్టమధు కోరారు. శుక్రవారం తన నివాసంలో పుట్టమధు విలేకరులతో మాట్లాడుతూ రాజిరెడ్డి అధ్యక్ష ఎన్నికపై తమకు సమాచారం లేదని, అధిష్టానం నియమించిందా లేక వారే ప్రకటించుకున్నారో తెలియదన్నారు. టీవీకేఎస్ అధ్యక్షునిగా కొనసాగుతున్న రాజిరెడ్డి ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు అమ్ముడుపోయి కింది స్థాయి నాయకులకు పార్టీలోకి చేర్పించారని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి సెంటినర్ కాలనీ ఏదైతే రామగిరి మండలంలో 3 ఎంపీటీసీల ఓటమికి ప్రధాన కారణం రాజిరెడ్డి అని చెప్పి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి అంతర్గతంగా మద్దతు తెలుపుతూ ఇటు బీఆర్ఎస్లో కొనసాగుతూ పార్టీని మోసం చేస్తున్నాడని, ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని ఈ మేరకు రాజిరెడ్డి వ్యవహారంపై మరి లేఖలు పంపిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికుల సంక్షేమానికి మరి కృషి చేశారని, వారసత్వ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత మరి బీఆర్ఎస్ పార్టీదేనని, గత ఎన్నికల్లో సైతం రాజిరెడ్డి అవినీతి అక్రమాలతో బీఆర్ఎస్ ఓటమి చెందిందని, కార్మికులు పార్టీకి దూరమయ్యారని చెప్పి వివరించారు. రాజిరెడ్డి అధ్యక్ష ఎన్నిక విషయంలో అధిష్టానం పునరాలోచన చేయాలని, అవినీతి అక్రమాలకు పాల్పడే వ్యక్తిని కార్మిక సంఘం నాయకునిగా నియమిస్తే పార్టీకి నష్టమేనని చెప్పి మరి ఆయన పేర్కొన్న అంశానికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ వార్తను ప్రచురించింది. ఏదైతే మరి టీబీజీ కేసుకు సంబంధించి గత ఎన్నికల తర్వాత, అసెంబ్లీ ఎన్నికల తర్వాత సింగరేణిలో మరి ఇక్కడ టీబీజీ కేసును పోటీకి దూరంగా ఉండాలని చెప్పి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరి ఆదేశించడంతో మరి బీఆర్ఎస్ అనుబంధ టీబీజీ కేసు మరి ప్రెసిడెంట్ వెంకట్రావు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లయ్య, మరి జనరల్ సెక్రటరీ మిర్యాల రాజిరెడ్డి ముగ్గురు కూడా రాజీనామా చేసిన పరిస్థితి మనం గమనించవచ్చు. అనంతరం జరిగిన పరిణామాల్లో తిరిగి ఆయన మళ్ళీ కమిటీ వేసుకొని మరి ఇక్కడ అధ్యక్షునిగా ప్రకటించుకున్నాడు. ఒకవైపు ఇక్కడ ఏదైతే టీబీజీ కేసుకు సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఏదైతే మన బీఆర్ఎస్
నిర్ణయాలతోటి సింగరేణి కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలైనాయి. ఇక్కడ క్వార్టర్లకు మరి ఏసీ సౌకర్యం కల్పించడం అయితేంది, అదేవిధంగా 10 లక్షలకు వడ్డీ లేని రుణం అయితేంది. మరి ఇక్కడ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళకు ఈ స్పెషల్ ఇంక్రిమెంట్ కూడా ఇచ్చింది. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసింది. మరి జాతీయ సంఘాలు ఏదైతే పోగొట్టినాయో వారసత్వ ఉద్యోగాలను, ఆ వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ కోసం బీఆర్ఎస్ ప్రయత్నం చేసినప్పటికీ మరి అది కోర్టుకు సంబంధించిన అంశం కావడంతో మరి ఇక్కడ ఏదైతే ఇక్కడ డిపెండెంట్ ఉద్యోగాల ద్వారా మరి లయబిలిటీ కల్పించి మరి సుమారు 16,000 మందికి కారుణ్య నియామకాలకు చేపట్టి అవకాశం కల్పించిండు. 16,000 మంది నూతనంగా ఇక్కడ ఉద్యోగాలు పొందిండు. ఆ కుటుంబాలన్నింటినీ కూడా మరి బీఆర్ఎస్ గుండెల్లో నిలుపుకున్నప్పటికీ ఏదైతే వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి మరి ఇక్కడ అక్రమ వసూళ్లకు పాల్పడ్డారో మరి సుమారు 6 లక్షల నుంచి 10 లక్షల వరకు ఒక్కొక్క మరి అన్ఫిట్ కార్మికుల దగ్గర వివిధ కార్మిక సంఘాలు వసూలు చేసినాయి. అందులో మరి పెద్ద మొత్తంలో ఇక్కడ టీబీజీకేఎస్ అధ్యక్షుడు మరి ఎవరైతే ఉన్నారో ప్రస్తుత అధ్యక్షుడు గత మరి జనరల్ సెక్రటరీ ఆయన వసూలు చేసిరని చెప్పి మరి కార్మిక లోకం అంతా కూడా తీవ్రంగా ఆగ్రహంగా ఉన్నది. ఏ పనికైనా ఇంత రేట్ అని చెప్పి పెట్టడంతో మరి ఆయన మీద కార్మికులు ఆయన మీద ఉన్న కోపాన్ని అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద చూపించడం మూలంగా మరి సింగరేణి కార్మికుల ఓటు బ్యాంక్ అంతా బీఆర్ఎస్దే అని మరి ఇక్కడ కోరుకున్నప్పటికీ కూడా ఇక్కడ టీబీజీకేఎస్కు సంబంధించి రాజిరెడ్డి చేసిన అవినీతి మరి కార్మికుల మీద తీవ్ర ప్రభావం చూపిందని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఆయన కూడా స్వయంగా బీఆర్ఎస్ పార్టీకి అన్యాయం చేస్తాడు, కప్పుకునేదేమో బీఆర్ఎస్ కండువా చేసేదేమో మరి ఇక్కడ కాంగ్రెస్కు పని చేస్తాడు ఆయన. దానికి ప్రధానంగా నిదర్శనంగా సింగరేణిలో అత్యధిక సభ్యత్వం ఉన్నది ఏదైతే RG3 డివిజన్ పూర్తిగా కార్మిక క్షేత్రంలో 3 ఎంపీటీసీ స్థానాలు ఉంటే స్వయంగా మరి ఇక్కడ తెలంగాణ అమరుడు ఏదైతే తెలంగాణ ఉద్యమకారుడు బుద్ధ సత్యనారాయణ ఉన్నాడో వాళ్ళ కుటుంబ సభ్యులనే ఓడించిన చరిత్ర రాజిరెడ్డిది అని చెప్పిన పరిస్థితి నేపథ్యంలో రాజిరెడ్డిని మరి ఇక్కడ టీబీజీకేఎస్ అధ్యక్షునిగా కొనసాగిస్తే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని మరి విషయంగా అధిష్టానం పునరాలోచన చేయాలని చెప్పి నిన్నటి రోజున పుట్టమధు స్వయంగా ఇటు కేటీఆర్కు అటు కేసీఆర్కు లేఖ రాసి మరి ఆ లేఖ ద్వారా తన నిర్ణయాన్ని తెలిపిన అంశానికి సంబంధించి ప్రధానంగా వార్త ప్రచురించింది. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.